మహిళలు డైలీ వేర్‌గా యూజ్ చేసే క్రాస్ బ్లౌజులు డైలీ కుడతాం కదా మనం. కానీ అప్పుడప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజులు బయట వర్కింగ్ వుమెన్స్ ఎక్కువగా కుట్టించుకుంటారు. అఫీషియల్ లుక్ ఇచ్చి నీట్‌గా ఉంటది కాబట్టి వర్కింగ్ వుమెన్స్ ఎక్కువగా వాడతారు. అలాగే పార్టీ వేర్‌కి కూడా ఈ కటింగ్ చాలా అవసరం పడతది. మరి క్రాస్ కటింగ్‌కి అండ్ ప్రిన్సెస్ కట్‌కి తేడా ఏంటి అనేది ఉంటది వీడియోలో. లైక్రా ఫ్యాబ్రిక్ ఎలా యూజ్ చేయాలనేది ఉంటది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ చూడండి స్టిచ్చింగ్, కటింగ్ 2 ఉంటాయి. ఏం లేదు, షేప్ దగ్గరకు వచ్చేటప్పటికి సంకలోంచి వచ్చే డాటు, పెద్ద డాటు 2 కలిసినట్టుగా వస్తే ఇదే ప్రిన్సెస్ కట్. అండ్ దీనికి ఫ్యాబ్రిక్ ఏ విధంగా వేసుకుని కట్ చేయాలి, అలాగే ఏ కొలత ఇంపార్టెంట్ ఈ బ్లౌజ్ కుట్టడానికి అనేది కూడా వీడియోలో కొన్ని టిప్స్ ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా, రండి. చూడండి, ప్రిన్సెస్ కట్ అంటే ఏదో పెద్దది అనే ఆలోచన పక్కన పెట్టండి. ఫస్ట్ మన క్రాస్ బ్లౌజ్ డైలీ కుట్టేదానికంటే ఇది చాలా ఈజీ. ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే అటు కట్ వచ్చినట్టు ఇటు కలుసున్నట్టుగా వేసుకుంటాం ఎప్పటిలాగా. అండ్ నన్ను అడిగితే ఈ ప్రిన్సెస్ కట్ అనేది ఈ వయసు అయిన వాళ్ళకి కుడితే మామూలు బ్లౌజు అలా అన్నట్టు నా లెక్క అయితే. ఎందుకంటే దీనికి ఫ్రంట్ కూడా నిదానం తీస్తాం కాబట్టి. అవి వీడియోలో చెప్పుకుందామండి. ఈ చాక్ పీస్ చూడండి, మనకి పెన్నల్లాగా వస్తున్నాయి అన్నమాట. దీని లింక్ స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. షార్ట్ వీడియో కూడా పెట్టాను దీని మీద, చూసారా? పిల్లలకి లిడ్ పెన్సిల్ ఉంటాయి చూడండి, ఆ విధంగా లిడ్ లాగా పెట్టుకుని చక్కగా పైకి కిందకి మూవ్ చేసుకుంటాక అయిపోయినప్పుడల్లా బాగుంటది. ఇది ఎరజిబుల్ అన్నట్టు. వేడి తగిలితే మాయమైపోతాయి, బిగినర్స్ బాగా ఉపయోగపడతాయి. ఇక కటింగ్ లోకి వెళ్ళిపోతాం. చివరినైతే హెచ్చు తగ్గులకు ఒక పావించు డ్రా చేసుకున్నామే, అది కట్ చేసేసుకోవాలి. ఓ పావించు పైకి డ్రా చేసేనే, అది నడుపు పట్టి తిరిగివేసుకోవడానికి. నా బ్లౌజ్ హైట్ అయితే 14కి మార్కింగ్ చేసి పైకి పావించు మార్కింగ్ చేశాను షోల్డర్ కుట్టుకోవడానికి, కింద నడుము పట్టి కుట్టుకోవడానికి. చూడండి, నా చెస్ట్ కొలత 38ని 4 భాగాలు చేసి ఒక భాగం మార్కింగ్ చేయాలి బ్లౌజ్ మీద, ఓకేనా? ఇక్కడ ఒక భాగం ఎంత వచ్చింది నాకు, 9.5ని ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుకు మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఇక్కడ ఇంపార్టెంటే కాదు, మీకు బ్యాక్ పార్ట్ తీసుకునే దాన్ని బట్టే ఫ్రంట్ తీస్తారు కాబట్టి కంపల్సరీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కానీ బ్యాక్ పార్ట్ తీయడం చాలా మందికి వచ్చు కదా. ఇదిగోండి, హైట్ అండ్ వెడల్పులు చక్కగా మార్కింగ్లు చేసేసుకోవాలి. ఈ 38 సైజుకి అయితే 5.5 ఫుల్ షోల్డరు, 5.5 ఫుల్ షోల్డర్ పెట్టేసుకుని 2.5 పక్క మెడకి మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా. అండ్ అలాగే ఎదరికి ఒక పావించు మార్కింగ్ చేసుకోవాలి పక్క మెడ దగ్గర. మనం కుట్టిన తర్వాత 2.5 మీదకి వెళ్తుంది లైన్, ఓకేనా? షోల్డర్ 5.5కి మార్కింగ్ చేసామే, అదే 5.5ని కిందకు ఒక మార్కింగ్ చేసుకుని 5.5కి చంక డౌన్ దింపేయండి. 5.5కి చంక డౌన్ దింపి స్క్వేర్ బాక్స్ గీసుకుని మనం చంక రౌండ్ని కరువుని తిప్పుదాం, ఓకే? చంక కరువు రౌండ్ తిప్పాలంటే ముఖ్యంగా చంక లోతుని మనం కనుక్కోవాలి. చంక లోతు కనుక్కోవాలంటే ఇక్కడ మెడ ఎంత హైట్లో ఉందో చూసుకోవాలి. మెడ ఇక్కడ 10.5కి డ్రా చేస్తాను. 10.5 లెంత్ వచ్చింది కాబట్టి దీనికి ఖచ్చితంగా 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చూసుకుంటే చంకలో ముడతలు రావడాలు, అలాగే టైట్ పట్టేయడాలు ఇవి ఉండవు. సైజుకి తగ్గట్టే చంక లోతుని మార్కింగ్ చేసి రౌండ్ కరువు తిప్పాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. చిన్న సైజులకి ఏ విధంగా లోతు పెట్టుకోవాలి, పెద్ద సైజులకి ఏ విధంగా లోతు పెట్టుకోవాలి మొన్న వీడియోలో మీకు చెప్పాను కదా, డ్రా చేసి పుస్తకం మీద. చూడండి, స్క్వేర్ ని ఇలా ఫోల్డింగ్ చేసి మార్కింగ్ చేయడం వల్ల కరువు తిప్పడానికి సపోర్ట్ అన్నట్టు ఈ మార్కింగ్స్, అంతే, ఏం కాదు. ఇక్కడి నుంచి ఆ మార్కింగ్కి సపోర్ట్కి ఇలా కలపడమే. మనకి మధ్యలో వచ్చిన మార్కింగే ఇంపార్టెంట్, సపోర్ట్ కోసం అలా మార్కింగ్ చేసుకున్నాం అంతే. ఇక్కడ పక్క మెడ మనం 2.5కి తీసుకున్నాం. అలాగే లెంత్ దగ్గర కింద అయితే మనం 3కి తీసుకుంటున్నాం డీప్గా అన్నట్టు. ఈ మెడ అయితే నేను కట్ వర్క్ మోడల్ ఇచ్చి నెట్ వేసాను కదా, మీరు ఆల్రెడీ చూసారు కదా, షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇదంతా కూడా మెడ కుట్టడాలు కానీ మీకు బ్యాక్ ఏ విధంగానూ స్టిచ్చింగ్ చూపించాను, ఎందుకంటే ఫ్రంటే ముఖ్యం. ఈ వీడియోలో ఫ్రంట్ మీద బేస్ అయ్యి ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రిన్సెస్ కట్ ఆ విధానం ఎక్కువ నేర్చుకోండి. ఇది ఎప్పుడు నేర్చుకునేదే కదా బ్యాక్ పార్ట్. చూడండి, ఈ లైన్ నుంచి ఈ లైన్ మీదకి వెళ్తుంది కుట్టేసిన తర్వాత. ఖర్చు లైన్ అండ్ అసలు లైన్ కూడా మీకు గీసి చూపించాను. మెడ రౌండ్ ఇచ్చేసి కట్ వర్క్ మోడల్ కుడుతున్నాను. ఇక్కడ చూడండి, చంక ఆమ్ రౌండ్ కొలవాలంటే నడుము దగ్గర 1 ఇంచ్ వదిలేయాలి. 1 ఇంచ్ ఏంటి, మధ్యలో డాట్లు వేస్తామే, అది వదిలేసి ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఎంత వచ్చింది నాకు ఇక్కడ 8.5 వచ్చింది. 8.5 కూడా మీకు ఈ చంక ఆమ్ రౌండ్ దగ్గర సరిపోవాలి, అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది చంక దగ్గర, ఓకేనా? ఇదిగోండి, అసలు లైన్ గీసుకోవాలి. ఫస్ట్ది ఖర్చు లైన్ మీద మనం కొలవకూడదు, అసలు లైన్ గీసుకుని ఇప్పుడు కొలుచుకోవాలి. చూడండి, కరెక్ట్గా 8.5 వచ్చింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఎలా అడ్జస్ట్ చేసుకుని కట్ చేయాలి చంక ఆమ్ రౌండ్ అనేది ఆల్రెడీ చాలా వీడియోల్లో మీకు షేర్ చేస్తూనే ఉన్నాను, ఓకేనా? ఇదిగోండి, బ్యాక్ అయితే రెడీ అయిపోయింది, కట్ చేసేసాను. షోల్డరు అండ్ పక్క మెడ విడదీస్తున్నట్టు ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలి.
మనం ఫ్రంట్ మెడ గీయడానికి సహాయపడుతుంది అన్నట్టు ఈ టక్స్. ఓకేనా? ఫ్యాబ్రిక్ చూడండి, మనం బ్యాక్ కట్ చేసినప్పుడు ఫోల్డింగ్ మన వైపుకి వేసుకున్నాం కదా, ఫ్రంట్ కట్ చేసినప్పుడు ఇలా కట్ వచ్చినట్టుగా మన వైపుకి వేసుకోవాలి. ఇక్కడ హుక్స్ పట్టి తాళ్ళు పట్టికి 1/2 ఇంచు లైన్ గీసుకోవాలి, ఖచ్చితంగా గీసుకోవాలి. క్రాస్ బ్లౌజ్కి మనం క్రాస్గా వేస్తాం, ఇలా గుర్తుందా మీకు? కానీ దీనికి మాత్రం నిదానంగా వెయ్యాలి. అందుకే వయసు అయిన వారి కటింగ్ ఇదే అంటున్నాను. అందుకే మరి మామూలు కటింగ్ ఇలాగే ఉంటుంది సేమ్. సో ఇలా క్రాస్గా వెయ్యం కాబట్టి, ముక్కలు సాగవు కాబట్టి మీరు చిన్న ఖర్చును కూడా అస్సలు మర్చిపోవడానికి ఉండదు. హుక్స్ పట్టి తాళ్ళు పట్టి వేసుకోవడానికి ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటామా? క్రాస్ బ్లౌజ్కి తీసుకోము, కానీ దీన్ని తీసుకోవాలి ఖచ్చితంగా. అలాగే డాట్కి వేసే ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి మరి. ఎస్, ఎందుకంటే ఏ ముక్క కూడా సాగుదల ఉండదు. బ్యాక్ ఎలా నిదానంగా ఉంటుందో ఫ్రంట్ కూడా నిదానంగా ఉంటుంది కాబట్టి అన్నీ కరెక్ట్గా తీసుకోవాలి. చూడండి, బ్యాక్ దానికంటే ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలి హైట్ మళ్ళా. ఎందుకంటే క్రాస్ బెల్ట్ అతుకుతాం కదా, దానికి కూడా ఖర్చు కావాలి కదా, అందుకోసం. బ్యాక్కి అయితే నడుము పట్టి అతుకుతాం ఒకటే, దీని క్రాస్ బెల్ట్ అతుకుతాం, పైన కింద కూడా కుట్లేస్తాం కాబట్టి కావాలి. చూడండి, ఖర్చులు మర్చిపోద్దని చెప్తున్నాను. ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నా కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఎదర మెడ వస్తుంది కదా. చూడండి, ఫ్రంట్ మెడ ఇక్కడ నేను 6కి మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనా? మీకు 5.5 కావాలంటే 5.5 చేసుకోవాలి. మీ బ్లౌజ్కి ఎంత మెడ ఉంటుందో కోల్చుకుని దాన్ని బట్టి చేసుకోవాలి. నాకైతే 6 ఎదర మెడ 6కి మార్కింగ్ చేసేసి మధ్యలో కరువు రౌండ్ తిప్పేస్తే రౌండ్ మెడ వచ్చేస్తుంది. ఓకేనా? సేమ్ క్రాస్ బ్లౌజ్కి తీసుకున్నట్టే మార్కింగ్లన్నీ కూడా మనకి షోల్డర్ మార్కింగ్లైనా, పక్క మెడ మార్కింగ్లైనా, హైట్ మార్కింగ్లైనా అన్నీ అంతే, చంక మార్కింగ్లైనా. టేప్ తోటి కొలుస్తున్నాం కాబట్టి ఏ సైజ్ వరకు ఎంతెంత పెట్టాలనేది తెలుసుకుంటే సరిపోద్ది అంతే. కానీ ఇక్కడ నిదానంలో తీస్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చులు తీసుకోవాలి అనేది ముఖ్యం. ప్రిన్సెస్ కట్కి షేప్ ఎలా కుట్టాలి అనేది. చూడండి, పై గీత మంచి 2.5కి పైకి మార్కింగ్ చేశాను. ఎదర ఆ చివర కూడా 2.5కి మార్కింగ్ చేశాను. ఈ 2.5 ముక్క కూడా తీసేయాలి. ఇదేంటి మనకి క్రాస్ బెల్ట్కి వెళ్తుంది. క్రాస్ బెల్ట్ ఇందులోంచి వస్తుంది. ఫ్రంట్ షేప్ కోసం 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ కార్నర్ నుంచి 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకుని ఫ్రంట్కి అండ్ క్రాస్ బెల్ట్కి షేప్ కోసం ఈ 1 ఇంచు ఇలా డ్రా చేసుకోవాలి. కొంచెం మధ్యలో కిందకి కరువు దింపాలి. చూడండి, ఇలాగ కరువు దింపాలి. ఈ విధానం, ఈ షేపు ఇవన్నీ మీకు వచ్చు కదా ఆల్రెడీ, మీకు కనిపిస్తుందా? అలా కరువు దింపి నీట్గా అలా రౌండ్ షేప్లో నీట్గా డ్రా చేసుకోవాలి. పైన 1/4 ఇంచు మార్కింగ్ చేసి అక్కడి నుంచి మీరు ఇక్కడ ముఖ్యంగా ఈ కొలత గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటంటే బ్రెస్ట్ కొలత. క్రాస్ బ్లౌజ్ కటింగ్ లో ఛాతి పొడవు అంటాం కదా, కానీ ఇక్కడ ఛాతి పాయింట్ అనాలి. పాయింట్ అనేది ముఖ్యం. ఇక్కడ చిన్న సైజుల వరకు 9, 9.5 ఉంటుంది. పెద్ద సైజుల వరకు 10, 10.5 ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నేను 10కి మార్కింగ్ చేసి, ఎందుకు ఇక్కడ పాయింట్ హైలైట్ చేస్తున్నామంటే మనకి ప్రిన్సెస్ కట్ లో షేప్ రౌండ్ తిరుగుతుంది, పాయింట్ దగ్గర రౌండ్ తిరుగుతుంది కాబట్టి పట్టి కొలత నుంచి 4కి మార్కింగ్ చేసేయాలి వెడల్పు. అలాగే క్రాస్ బెల్ట్ కింద నుంచి 3.5కి మార్కింగ్ చేసేయాలి. ఏం లేదు, కొంచెం 1/2 ఇంచు తేడా ఉంటుంది పై దానికి కింద దానికి. మీకు క్రాస్గా వస్తుంది అన్నట్టు గీత, కొంచెం క్రాస్గా. ఓకేనా? ఇక్కడ చూడండి, చంకలో మిడిల్లో మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ఇలా కరువు తిప్పాలి. అండ్ అలాగే పెద్ద డాట్కి ఎంత క్లాత్ తీసుకుంటున్నారు అన్నది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ నేను 2 ఇంచులు పెట్టుకుంటున్నాను. నా బ్రెస్ట్కి సరిపోద్ది. అలాగా కొంచెం ఎక్కువ పెద్ద బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి 2.5 పెట్టుకోవాలి, చిన్న బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి 1.5 పెట్టుకోవాలి. అలా అంతే. డాట్ కరువులు ఈ విధంగా తిప్పుకోవాలి. చంక దగ్గర కూడా 1/4 ఇంచు చూసారా, మీకు డాట్కి వెళ్తుంది లోపల, అది కూడా మీరు క్లాత్ తీసుకోవాలి. ఆ విధానం చూపిస్తాను. ఈ లైన్ అయితే లోపలికి 1/2 ఇంచు మార్కింగ్ చేసి అటు ఇటు కలిపి, ఇది మీకు తెలుసు కదా ఆల్రెడీ. మనకి చంకలో ముడతలు రాకుండా ఉండడానికి ఆ 1/2 ఇంచు తీసేయాలి. ఇక్కడ చూడండి, మీరు డాట్కి 2 ఇంచులు తీసుకున్నారు, అదే 2 ఇంచుల్ని ఆ సైడ్ తీసుకోవాలి ఎక్స్ట్రా. ఇక్కడ 1/4 ఇంచు తీసుకున్నారే, 1/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధానం క్రాస్ కటింగ్లో ఉండదు. ఈ ప్రిన్సెస్ కట్లో ఖచ్చితంగా తీసుకోవాలి. 1.5 తీసుకున్నారనుకోండి, డాట్కి 1.5 ఎక్స్ట్రా తీసుకోండి. 2.5 తీసుకుంటారు, 2.5 ఎక్స్ట్రా. మీరు ఎంత తీసుకుంటే డాట్కి అంత ఎక్స్ట్రా తీసుకోవాలి బయట. చూడండి, దీంతో మనకి క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది. చివరి వరకు గీయక్కర్లేదు, క్రాస్ బెల్ట్ అక్కడితో సరిపోద్ది. ఎందుకంటే డాట్ వేసేసాక ఈ క్రాస్ బెల్ట్ దీనికి సరిపోద్ది డాట్ వేసాక. ఓకేనా? ఇది ఇక్కడ కవర్ అయిపోద్ది అనమాట. ఆ ఖర్చులన్నీ ఇక్కడ కవర్ అయిపోతాయి. అప్పుడు మీకు క్రాస్ బెల్ట్ సరిపోద్దని చూపిస్తున్నాను అంతే. కట్ చేసేస్తున్నాను ఫ్రంట్. ఒక విధానం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. క్రాస్ కటింగ్ చేస్తున్నప్పుడు బ్రెస్ట్కి ఎక్స్ట్రా ఖర్చు తీసుకోము మనం. నేను తీసుకోను, చాలా మంది తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు. ఒకరు తీసుకున్నా కానీ 1/2 ఇంచు 1 ఇంచే కానీ డాట్కి ఎంతైతే తీసుకున్నారో అంత ఎక్స్ట్రా తీసుకోకూడదు క్రాస్ కటింగ్లో. ఎందుకంటే ఎక్కువ అయిపోద్ది.
ఎందుకంటే అది సాగుతుంది కాబట్టి. ఈ విధానం టైలరింగ్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ ఏ విధంగా వేస్తామో దాన్ని బట్టి కొలతలు ఉంటాయి అనేది ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేసుకోవాలి టైలరింగ్లో ముందుకు వెళ్ళాలి. చూడండి చంకలో 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసామే, అది చూడండి కట్ చేసేస్తున్నాను. ఇలా బయటికి వెళ్ళిపోతే అక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. అండ్ అలాగే క్రాస్ బెల్ట్ కట్ చేసాను చూసారు కదా, అదే సేమ్ అతుకుతాం. వేరేగా తీయని అవసరం లేదు, డాట్ వేసాక ఇది అతికేస్తాం అన్నట్టు. ఇదిగోండి ఇది ఇక్కడ డాట్ ఇలా వేసేస్తే సరిపోద్ది. దీనికి కొంచెం ఎక్స్ట్రా వస్తుంది క్రాస్ బెల్ట్, అది కట్ చేసేసుకోవచ్చు. ఆ విధానం స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఓకేనా. ప్రిన్సెస్ కట్కి ఈ డాట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది నీట్గా ఇలా కట్ చేసేసుకుంటే ఇది వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ నీట్గా ఉంటుంది. ఒక విషయం చెప్పుకుందాం వినండి, బ్రెస్ట్ పాయింట్ అని మార్కింగ్ చేసాం కదా ఇందాక ఫ్రంట్కి. క్రాస్ బ్లౌజ్కి మనం ఛాతి పొడవు అని మార్కింగ్ చేస్తాం కదా, అది ఎక్కడ పెద్ద డాట్ కింద మార్కింగ్ చేస్తాం. కానీ బ్రెస్ట్ పాయింట్ అంటే ఎక్కడ మనకి పెద్ద డాట్ హైట్ దగ్గర పైన, అంటే మీకు బ్రెస్ట్ మధ్య. అసలు బాడీ బట్టి కొలవాలంటే ఈ బ్రెస్ట్ పాయింట్ టేప్ భుజం మీద ఎట్టి బ్రెస్ట్ మిడిల్లో మనకి ఉంటుంది కదా అక్కడ వరకు చూసుకోవాలి. ఓకేనా. బ్రెస్ట్ కింద వరకు అంటే మనం క్రాస్ బ్లౌజ్ కటింగ్ చేస్తామే ఛాతి పొడవు అది అన్నట్టు. ఏం లేదు, ఇక్కడ మీకు అర్థమవుతుందా, ఇక్కడ మీకు రౌండ్ సర్కిల్ తిరగడానికి పాయింట్ని బేస్ చేసుకుంటున్నారు అంతే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కుట్టడానికి. అది మీకు నేను చెప్పింది అర్థమైందా లేదా అసలు నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ చూడండి హ్యాండ్ అయితే కటింగ్ చేస్తున్నా, హ్యాండ్ కటింగ్ అయితే మీకు ఆల్రెడీ వచ్చు కదా, ఎక్స్ట్రా ఖర్చులు అయితే ముక్కలు తీసుకుంటున్నాను. హ్యాండ్ హైట్ అనేది మీ ఇష్టం, కానీ హ్యాండ్ డౌన్ దింపడానికి మాత్రం మార్కింగ్లు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి టేప్ కొలతలతో. ఎప్పుడు కూడా పెద్ద సైజులకి 3, 3.5, చిన్న సైజులకి 2.5 ఇది సరిపోద్ది. ఒక సిస్టర్ కామెంట్ చేశారు చంకలు అతుకులు లేకుండా కటింగ్ చూపించమనేసి. చిన్న సైజులకి అయితే పడవు కానీ పెద్ద సైజులు తప్పకుండా పడతాయి. అలాగే ఫ్యాబ్రిక్ వెడల్పు ఎక్కువ ఉంటే మనకి ఈ చంకల ముక్కలు పడటం, లాంగ్ డీప్ మెడలు కట్టే వాళ్ళు కూడా చంకల ముక్కలు అంతగా పడవు. చూడండి ఇదే లైక్రా ఫ్యాబ్రిక్, ఇది మనం పట్టు చీరలకు కానీ మంచి ఖరీదైన సారీస్ బ్లౌజులకి వాడితే బ్లౌజులు పాడవకుండా తొందరగా అలాగే స్టిఫ్ గాను ఉంటాయి అన్నాళ్ళని చెక్కు చెదరకుండా. దీని లింక్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్. ఇక్కడ చిన్న టిప్ కోసం ఈ క్లిప్పింగ్ ఉంచాను. ఏం లేదు, చాలా మందికి ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ వర్క్ వచ్చింది కదా, ఈ వర్క్ని ఎలాగ మనం సరిపెట్టాలి 2 హ్యాండ్స్ కనేసి చూడండి ఈ విధంగా నేను ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టుకున్నాను మిడిల్లో. అంటే మనకి సెంటర్లో వచ్చేలాగా వర్క్, చెయ్యి హ్యాండ్కి సెంటర్లో వచ్చేలా వర్క్ పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని అతుకులు వేసుకోవాలి తప్పదు. ఇంకా అదే అంచు అనుకోండి, ఇప్పేసుకుని కుట్టుకోవచ్చు. ఇంకో దుక్కున ఫ్యాబ్రిక్ మంచిగా ఉన్నా కూడా హ్యాండ్స్ తీసుకుని దాని మీద కుట్టుకోవచ్చు. కానీ ఇది ఇప్పడానికి ఉండదు కాబట్టి ఇంకా తప్పదు, ముక్కలు ఈ విధంగా అతుక్కుని మనకి మిడిల్లో వచ్చేలా చూసుకోవాలి వర్క్ అయితే. ఇదిగోండి ఈ విధంగా. ఇక ఫైనల్గా నేను లైనింగ్ వేసేసి అసలు ఫ్యాబ్రిక్ని కట్ చేసేస్తున్నాను. అన్ని ముక్కల్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇవి నిదానంలోనే వేయాలి, ఫ్రంట్ కూడా మనం క్రాస్గా వేసినట్టు వేయకూడదు. అసలు ఫ్యాబ్రిక్ కూడా నిదానంలోనే తీయాలి. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్నాక ఈ రెండిట్ల మధ్యన కూడా మనం ఈ లైక్రా ఫ్యాబ్రిక్ ఈ విధంగా వేసుకోవాలి. ఇది వేసుకున్నప్పుడు ఎలాగంటే చూడండి కిందేమో అసలు ఫ్యాబ్రిక్ ఉంది తిరిగి వేసి మధ్యలో ఆ ఫ్యాబ్రిక్ లైక్రా ఫ్యాబ్రిక్ వేసి పైన లైనింగ్ పెట్టి మిడిల్లో ఇలా ఐరన్ చేసేసుకోండి. వార్లకి చివర్లకి వెళ్లకుండా మిడిల్లో ఇలా చేసేసుకుంటే మీకు అతుక్కుపోతే నీట్గా కట్ చేసుకున్నాక మళ్ళీ ఐరన్ నీట్గా చేసేసుకోండి. చూడండి ఈ విధంగా ఉంది కదా. ఇక ఒకసారి కట్ చేసేసి ఇప్పుడు నీట్గా మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు వార్ల చూడండి ఇప్పుడైతే మీకు నీట్గా ఉంటుంది. ఏం లేదు, ఐరన్ బాక్స్కి తగిలించుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. ఇది బాగా సిల్క్ ఫ్యాబ్రిక్ కదా లాగేస్తుంది అని చెప్పాను. అది ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చూపించాను కదా ఆ ప్రోడక్ట్. ఇదిగోండి ఎంత స్టిప్గా ఉంది చూసారా, ఎంత బాగుందో, షైనీగా, అసలు నెలిపిన నలగదు అన్నట్టు నీట్గా ఉంటుంది. ఇదిగోండి సేమ్ ఇంతే అన్ని ముక్కలు కూడా ఈ విధంగా లైక్ ఫ్యాబ్రిక్ మధ్యలో వేసుకుని నీట్గా ఇలా కట్ చేసేసుకుని ఐరన్ చేసుకోవడమే అన్ని ముక్కలకు కూడా. ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కటింగ్ అయితే అయిపోయింది. ఇందులో చాలా టిప్స్ చెప్పాను, అన్నీ కూడా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోగలిగారు. క్రాస్ కటింగ్లు, ప్రిన్సెస్ కటింగ్లు, మామూలు కటింగ్లు వీటిలన్నిటికి తేడా ఏంటి, ఫ్యాబ్రిక్ వేసుకునే విధానం ఏంటి, మార్కింగ్లు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్కి నేను ఏ విధమైన స్టిచ్చింగ్ మీకు చూపించడం లేదు. దానికి కట్ వర్క్ ఇచ్చిన మోడల్ అంతా కూడా మీరు చూడాలంటే షార్ట్ వీడియోలకి వెళ్ళవలసిందే. ఇక్కడ ఫ్రంట్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఫ్రంట్కి చూడండి మనకి షేప్కి ఈ విధంగా కుట్టేసుకోవడమే. ఇక్కడ లైనింగ్ వేరేగా అండ్ అసలు ఫ్యాబ్రిక్ వేరేగా కూడా కట్ చేసుకుని కుట్టుకోవచ్చు, ఖర్చులు బయటకు కనపడకుండా. ఇలా కుట్టేసుకున్న ఆ ఖర్చులకి మనం బయట ఓవర్లాక్ చేయించుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా అతుకుతున్నప్పుడు ఏ మొక్కని కూడా పట్టుకుని సాగదీయకూడదు, మరీ ఎక్కువ వచ్చేస్తుంది.
ఇక 2 కుట్లయితే వేసేసుకోవాలి. ఇక్కడ పెద్ద డాటు అండ్ సంకలో నుంచి వచ్చే డాటు కలిపేస్తేనే ఈ ప్రిన్సెస్ కట్ అండి. దీనికి చాలా ఐరన్ పడొద్దు. కొత్తవారు చూడండి సాగదీపైన ఇలా కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. దాన్ని ఇలా లెవెల్ చేసుకోవాలి. మరి సాగదీసారనుకో 1 ఇంచులు 2 ఇంచులు ఎక్స్ట్రా వచ్చేసి సాగదీయకూడదు. మిడిల్లోంచి కూడా ఒక్క డాట్ని అయితే లాక్కోవచ్చు. నీట్గా ఉంటుంది. చూడండి షేప్ రెడీ అయిపోయింది మనకి. ఇంతేనండి ప్రిన్సెస్ కట్ అయితే నిదానం మీకు. అలాగే ఈ డాట్లు వేసిన ఫ్యాబ్రిక్ ఉండదు, నీట్గా ఉంటుంది అంతే. ఇదిగోండి క్రాస్ బెల్ట్ మనం దీనికి వచ్చిందే ఈ విధంగా చూసుకుని చెక్ చేసుకుని నీట్గా అతికేసుకోవడమే. క్రాస్ బెల్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది, ఎందుకంటే పెద్ద డాట్కి మనం కలపడానికి కచ్చిని ఉపయోగించాం కాబట్టి ఇది ఎక్కువ వస్తుంది అన్నట్టు కొద్దిగా. ఇదిగోండి మనం కచ్చిని ఉపయోగించాం కదా మధ్యలో, అందుకని. ఇదిగోండి నీట్గా ఇలా పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే క్రాస్ బెల్ట్ అతకడం కూడా చాలా ఈజీ. ఈ విధంగా అతికేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కింద ఫోల్డింగ్కి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఒక ఫ్రంట్కి బ్యాక్ని తీసుకుంటే ఒక ఫ్రంట్కి ఇలా ఎదర పట్టీల కొలతని అది మార్కింగ్ చేసుకుని ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే ఇంకో ఫ్రంట్కి ఎలా మార్కింగ్ చేసుకుని ఫోల్డింగ్ చేయాలనేది మీకు చూపించాను. ఓకేనా. ఒకటైతే ఆల్రెడీ నేను కుట్టేశాను. తాళ్ళు తాళ్ళు పట్టి కుట్టాను అనమాట. హుక్స్ పట్టి ఇప్పుడు కుడుతున్నాను. తాళ్ళు పట్టి హుక్స్ పట్టి అని అంటాం మా సైడు. ఒక ఆవిడైతే తాళ్ళు పట్టి అంటున్నారేంటి, అది కాజా పట్టి అంటుంది ఆవిడ. అసలు తాళ్ళు పట్టి అనడం అందులో ఏముంది, అది కాదు, అది తప్పు అన్నట్టు కామెంట్ చేసింది అనమాట. కాజా పట్టి అంటారు, తాళ్ళు పట్టి అంటారు, 2 వాడుకలో ఉంటాయి. ఆవిడ తెలీదా ఏంటో, మనకు తెలియదు అన్నట్టు కామెంట్ చేస్తారు. చూడండి ఇక్కడ హుక్స్ పట్టి డబల్ టైం లోపలికి ఫోల్డింగ్ అవుతుంది కదా, ఇది మీ అందరికీ తెలుసు కదా ఆల్రెడీ. ఇదిగోండి నీట్గా రెడీ అయిపోయింది. పట్టీలు ఒకే లెంత్లో వచ్చేలా చూసుకోవాలి కాబట్టి కింద మార్కింగ్లు అవసరం. ఎంత ఫోల్డింగ్ చేయాలి క్రాస్ బెల్ట్ అనేది, ఈ వర్క్ అంతా కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఊరికే సరదాగా చేసి బ్యాక్ అండ్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ రెడీ చేశాను. ఇంకా హ్యాండ్స్ అతికేసి మనం ఫిట్టింగ్ కుట్లు వేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా నెట్ యూజ్ చేశాను. మరి ఈరోజు వీడియో అయితే ఇదండి. ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బాయ్.